హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. మీ మిక్సీ జార్ కూడా ఇలానే ఉందా? షార్ప్ తక్కువగా ఉందా? అలాగే డర్టీగా ఉందా? అయితే నిమిషంలోనే కొత్త దానిలాగా మెరిసేలాగా చేసుకునే టిప్ నేనైతే ఇప్పుడు మీకు షేర్ చేసుకోబోతున్నాను. మిక్సీ జార్ మన అందరి ఇంట్లో ఉంటుందండి, కానీ మనం నీట్గా క్లీన్ చేసుకోవడానికి అస్సలు కుదరదు. ఎందుకంటే బ్లేడ్స్ ఉంటాయి కాబట్టి మనం చేయి పెట్టి బాగా కడగాలన్నా కానీ మనకు చేయి తెగుతుందనే భయం ఉంటుంది. అలా కాకుండా ఇలా చేస్తే ఈజీగా అయితే మనము ఎక్కువగా కష్టపడకుండా నీట్గా క్లీన్గా షార్ప్గా అయితే మన జార్ అయితే మళ్ళీ కొత్త దానిలాగా తయారవుతుంది. దీనికోసం కళ్ళుప్పు కొద్దిగా తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. 2 పిడికిలు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని దాన్ని మంచిగా ఒక 10 మినిట్స్ అలాగే తిప్పుతూ గ్రైండ్ చేస్తూ ఉంటే అప్పుడు మన కళ్ళుప్పు మొత్తం సాల్ట్ లాగా అయితే అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని తీసేసి మనము ఎండలో ఆరబెట్టుకుంటే కూరల్లోకి సాల్ట్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే మనకు మిక్సీ జార్ బ్లేడ్స్ కూడా మంచి షార్ప్గా అయితే అవుతుందండి. ఇప్పుడు ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒక నిమ్మకాయని తొక్కతో సహా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఉన్న విమ్ లిక్విడ్ అయినా లేకుంటే ఫ్యాబ్రిక్ లిక్విడ్ అయినా ఏదైనా సరే వేసుకోవచ్చండి. డిటర్జెంట్ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇంకా కొద్దిగా హాట్ వాటర్ వేసుకోవాలండి దాంట్లో. ఇప్పుడు బాగా మిక్సీ పట్టాలి. ఒక 10 మినిట్స్ అలాగా మిక్సీ పట్టిన దాన్ని కూడా మనం పారేయకుండా గిన్నెలు తోముకోవడానికి పనికొస్తుందండి. గిన్నెలు అయితే దీంతో కడుక్కుంటే చాలా తెల్లగా మిలమిల అని మెరుస్తాయి. ఎందుకంటే దీంట్లో మనం అన్ని మంచి మెరుపునిచ్చే వస్తువులనే వాడాము. నిమ్మకాయ జిడ్డును తొలగించి మంచి మెరుపునైతే ఇస్తుంది. అలాగే సోడా ఉప్పు కూడా మంచి జిడ్డునైతే వదిలిస్తుందండి. అందువలన మనకు ఫ్యాబ్రిక్ లిక్విడ్ వేసాం కాబట్టి లేదా డిటర్జెంట్ ఏదైనా వేసాం కాబట్టి అది మంచి నురగ వచ్చేలా చేస్తుంది. అలాగే సేమ్ టైం స్మెల్ కూడా బాగుంటుందండి. మనకు అంట్లు కడుక్కోవడానికి కూడా ఒక 2 డేస్ వరకు అయితే అది యూజ్ అవుతుంది. వేస్ట్గా పారేసే బదులు 2 విధాలుగా అయితే మనకు పనికొచ్చింది కదండి. అలాగే మనము కొంచెం పీస్ తీసుకొని బ్లేడ్స్ పైన ఊరికే అలా ఫింగర్తో టచ్ చేస్తూ రుద్దితే చాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు మిక్సీలో మొత్తం వేసి మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసాం కాబట్టి మొత్తం అంత జిడ్డు మొత్తం అయితే వచ్చేసి ఉంటుందండి. కానీ పైన కొంచెం ఉంటుంది లేయర్ లాగా, దాన్ని మనం ఏలుతో ఇలా లైట్గా ఇలా రుద్దితే మనకు నీట్గా అయితే ఆ తర్వాత ఆఫ్టర్ వాష్ తర్వాత చూడండి అసలు జార్ ఎంత మంచిగా క్లీన్గా ఉంటుందంటే అసలు కొత్త జార్ లాగే ఉంటుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి. ఇలాంటి ఇంకా మంచి మంచి టిప్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూసారు కదా, ఇప్పుడు మనము డిటర్జెంట్, నిమ్మకాయ, వేడి నీళ్ళతో ఓన్లీ గ్రైండ్ చేసాము. ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత ఊరికి అలా వాష్ చేశాను. ఇప్పుడు చూడండి బ్లేడ్స్ పైన కొంచెం లైట్గా ఎల్లోయిష్గా ఉంది కదా, అది జిడ్డు అండి. మనం తాలింపు పొడులు, చట్నీలు, మసాలాలు ఇలాంటివన్నీ వేస్తాం కదా, అవన్నీ మనకు అలా జిడ్డులాగా తయారై మొండిగా ఉంటాయండి. ఇప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఊరికే స్క్రబ్బర్ తీసుకొని లైట్గా ఏళ్ళతోనే పైన లోపల మనకు జాగ్రత్తగా చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుందండి. అసలు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా రుద్దినప్పుడు ఏమవుతుందంటే మన చేతి వేళ్ళు ఫోర్స్గా వెళ్ళి కింద ఇలా టచ్ అవ్వడం అలా చేయడం వల్ల మనకు బ్లేడ్స్ అనేవి తెగుతాయి. ఇది ఊరికే వచ్చేస్తుంది కాబట్టి లైట్గా ఇలా ఫింగర్తో ఇలా అంటే వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత క్లీన్గా వచ్చేసిందో. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఎంత నీట్గా న్యూ జార్లా ఉందా లేదా మీరే చెప్పండి. ప్లీజ్ అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.